రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష మెయిన్స్ ఫలితాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏఎస్ రావు నగర్కు చెందిన కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక టాప్ ర్యాంకర్గా నిలిచారు. లక్ష్మీ దీపిక మొత్తం 900 మార్కులకు గాను 550 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అలాగే మల్టీ జోన్ 2లో కూడా ప్రథమ స్థానం సంపాదించారు. గ్రూప్ 1 పరీక్షలో టాపర్గా నిలవడంపై దూరదర్శన్తో దీపిక తన సంతోషాన్ని పంచుకున్నారు. 2013లో మెడిసిన్ 119వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారన్నారు లక్ష్మీ దీపిక. తొలుత అమెరికా వెళ్లి మాస్టర్స్ చేయాలని భావించినప్పటికీ యూపీఎస్సీ మెరుగైన ఎంపిక అనుకుని అటుగా సాగానని చెప్పారు. ఎక్కడా శిక్షణ కూడా తీసుకోకుండా సొంత ప్రిపరేషన్ సాగించామని తెలిపారు. 2020, 2021, 2023లో వరుసగా యూపీఎస్సీ రాసిన ఫలితాలు ఆశాజనకంగా రాలేదని చెప్పారు. ఇక ఈ సమయంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడంతో దానికి దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసినట్లు తెలిపారు. ఫలితాలు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాకుండా రాష్ట్రంలో టాపర్గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ తర్వాత ఇంత మంచి అదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండ్ అట్ ది సేమ్ టైం నాకు చాలా రిలీఫ్ గా కూడా ఉంది. గ్రూప్ 1 కి అయితే ఇది ఫస్ట్ అటెంప్ట్ అండి. అంతా నా సెల్ఫ్ స్టడీయే చేశాను. అండ్ తర్వాత చాలా వరకు నాకు మెంటర్స్ సపోర్ట్ కొద్దిగా ఉండింది, లైక్ గైడెన్స్ ఇచ్చేవారు అనమాట. ఎస్పెషల్లీ గ్రూప్ 1 లో కూడా నాకు ఈ ప్రిపరేషన్ లో లేకపోతే ఏదైనా మెటీరియల్ సజెస్ట్ చేయడంలో ఇలా చాలా వరకు నాకు సపోర్ట్ చేశారు. చాలా తక్కువ టైం గ్యాప్ లో యూపీఎస్సీ మెయిన్స్ ఇంకా గ్రూప్ 1 మెయిన్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఒక సేమ్ ఆల్టర్నేట్ మంత్స్ లో అయిపోయింది కాబట్టి సో ఆ టైంలో నా ఫ్రెండ్స్ అటు మోరల్ సపోర్ట్ ఇచ్చారు అండ్ చాలా వరకు మెటీరియల్ ఇవ్వడము ఇలాంటివి కూడా ఎంతగానో హెల్ప్ చేశారు. కోచింగ్ లేకుండా మనము డెఫినెట్ గా గ్రూప్ 1 గ్రూప్ సర్వీసెస్ కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్ కూడా మనం అచీవ్ చేయొచ్చు. మెయిన్ గా ఏంటంటే మనకి ఎగ్జామ్ డిమాండ్, ఓరియంటేషన్ ఇలాంటివన్నీ ఉంటే మనం కొద్దిగా సిన్సియర్ గా కన్సిస్టెంట్ గా ప్రిపరేషన్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఎటొచ్చి మనల్ని మనం ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఎక్కడైతే తప్పులు చేస్తున్నామో వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనము సక్సెస్ అయితే సాధించవచ్చు. సో మొత్తం ప్రిపరేషన్ అంతా నేను కూడా నైట్ స్టడీస్ ఏమైనా చేస్తుంటే మా అమ్మ కూడా నాతో కలిసి ఉండడము, తర్వాత నేను స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతుంటే మేమిద్దరమే ఎక్కువ కబుర్లు చెప్పుకోవడము, ఇలా స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ని ఎప్పుడు మా అమ్మనే క్రియేట్ చేస్తుంది. ఇంకా మా ఫాదర్ వచ్చేసి ఇంకా ఏదన్నా తీసుకొని రమ్మంటే చాలా వెంటనే తీసుకొని రావడము, బుక్స్ అయినా ఏమన్నా మెటీరియల్ ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. సో అలా ఎప్పుడు సపోర్టివ్ గా ఉన్నారు.